ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సండే కదా, మీకందరికీ హ్యాపీ సండే. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో మరో దినము, మరో ఆదివారము దేవుడు మనకిచ్చినందుకు మనమందరము దేవునికి సన్నిధికి వెళ్ళి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 94వ కీర్తన 13వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనలందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క కీర్తనకారుడు చెప్పుచున్నాడు ఏమని? నీతిమంతులు కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు అని. ఎవరు కలగ చేస్తాడు? ఇక్కడ దేవుడు కలగ చేస్తాడు. నీవు నీతిమంతుడుగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పటికి కూడా దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడుగా ఉన్నప్పుడు, నీవు యథార్థంగా ఉన్నప్పుడు నీ యొక్క కష్ట దినములన్నీ ఆయన పోగొడతారు. ఎవరు తొలగిస్తారు నీ కష్ట దినములన్నీ? నీ కష్టాలన్నీ పోగొట్టేది ఎవరంటే నీ కష్టదినములన్నీ పోగొట్టి నీకు నెమ్మది కలగ చేస్తాడు. ఎవరు? నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో జరుగుచున్న ప్రతి సన్నివేశము, ప్రతి సిచ్యువేషను, ప్రతి కష్టము, బాధ, నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. నీవు నీతిమంతుడుగా ఉన్నప్పుడు, నీవు నీతిమంతురాలుగా ఉన్నప్పుడు నీ జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతాయి, అనేక నిందలు ఎదురవుతాయి, అనేక బాధలు, తట్టుకోలేనటువంటి బాధలు వచ్చినప్పుడు దేవుడు నీ నీతిని గమనించి, నీ యథార్థతను గమనించి, నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టమును, కష్టదినాలన్నీ తొలగించి దేవుడు నీ యొక్క ప్రాణానికి, నీకు, నీ జీవితానికి నెమ్మది కలగ చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నీతిమంతుడుగా ఉండి అనేక కష్టాలు, శ్రమలకి, నీ జాబులో నీకు కష్టంగా ఉందా, నీ కాలేజ్లో, నీ సమాజంలో, నీ కుటుంబంలో, నీవు ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడ నివసిస్తున్నా కానీ, ఎక్కడ నీవు బ్రతుకుచున్నా కానీ నీకు కష్టముగా ఉన్నదా? భయపడకు, దిగులు పడకు. నీ కష్ట దినాలన్నీ దేవుడు పోగొడతాడని ఈరోజు దేవుడు నీకు, నాకు వాగ్దానము చేస్తున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు నీతిమంతురాలుగా ఉండి, నీతిమంతుడుగా ఉండి, యథార్థంగా ఉండి, భక్తిలో ఉండి, దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తున్న వారికే కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు ఇవన్నీ వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఆ కష్టాలన్నీ, ఆ కష్ట దినాలన్నీ పోగొట్టి, ఆ శ్రమలన్నీ పోగొట్టి దేవుడు నా జీవితంలో నెమ్మదిని కలగ చేస్తాడు. నెమ్మదిని కలగచేసి ఆయనకు ఆశీర్వాదాలు, దీవెనలు మనకు ఇవ్వనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి, ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ కాపుదల, నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నానయా. ఉదయకాల సమయంలో నా తండ్రి, మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు నా తండ్రి. దేవా, నీతిమంతులు కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మదిని కలగ చేస్తావని మీరు చెప్పారు మా ప్రభా. నీ వాగ్దానమును ఎత్తిబట్టి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో ప్రార్థన చేస్తున్నానయా. నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో ఏ కష్టాల్లో, ఏ శ్రమలలో, ఏ నిందలలో, ఏ బాధలలో, ఏ దుఃఖంలో, ఏ శ్రమలలో నా తండ్రి, ఏ కన్నీటి లోయలలో పోచున్నారో మా ప్రభా. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి, వారి యొక్క నీతిని, వారి యొక్క భక్తిని, వారి యొక్క యథార్థతని మీరు గమనిస్తున్నారు మా ప్రభా. దేవా, స్తోత్రం నాయన. వాళ్ళ మీద పడినటువంటి నిందలు ఏ
యేసు నామములో తొలగిపోయి వారి జీవితంలో నెమ్మది దినాలు దయచేయమని అడుగుచున్నాను. వారి కష్ట దినాలు పోగొట్టి మా ప్రభువా వారి జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము, ఐక్యతను అయా మీరు దయచేయమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము నా తండ్రి అనారోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పిల్లలు లేని వారి గర్భాలను తెరవండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. కోర్టు కేసులు కొట్టివేయబడును గాక మా ప్రభువా. నీ ప్రియ బిడ్డలు ఆర్థికంగా, సామాజికంగా దేవా ఎక్కడ బాధపడుచున్నారో నా తండ్రి యేసు నామములో వారి జీవితంలో సమృద్ధి అయిన జీవితాలను వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా దేవా ఆర్థిక బాధతో బాధపడుచున్న ప్రతి ఒక్క కుటుంబం మీద వారి జీవితాల మీద సమృద్ధి అయిన దీవెన మీరు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా సహాయం దయచేయండి. ఆయా యవనస్తులు నా తండ్రి వారి చుట్టూ మీ కాపుదలను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పిల్లల చుట్టూ నీ కాపుదలను దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి నీ యొక్క కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలకి మంచి ఆరోగ్యము, నెమ్మది, ఆయా సంతోషము, సమాధానమును దయచేయండి. వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టాలను ఆయా కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మదిని, ప్రశాంతతని మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద నీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. ఆయా వారు వెళ్ళుచున్న ప్రతి స్థలంలో నా తండ్రి, ప్రతి పనిలో నా తండ్రి నీ కృప, నీ సన్నిధి వరకు తోడుగా ఉండుటకు కృపను దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.